ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తారం చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందని దాంతోనో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాపులు ఇస్తారట. యాపుల కొడితే మీకు యూరియా పంపుతామంటారు. ఆ షాపులు ఉంటాయి కదా యాపులో ఇచ్చేది. యూరియా ఇచ్చే ముఖం